నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన తర్వాత కువైటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే గాజా స్ట్రిప్ను పూర్తిగా ఆక్రమించుకోవాలనే ఇజ్రాయిల్ ప్రభుత్వ నిర్ణయాన్ని కువైటు నిర్విద్వంగా తిరస్కరిస్తూ ఉన్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చర్యను అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడంగా అభివర్ణించింది. తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దుల్లో రెండు దేశాల పరిష్కారం మరియు స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనకు సాధించే అవకాశాలను ఈ నిర్ణయం అడ్డుకుంటుందని చెప్పేసి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అవానమీయ పద్ధతులను ఆపడంలో, తక్షణ సహాయాన్ని అందించడంలో మరియు ఇజ్రాయిల్ జాతి ప్రక్షాళన విధానాన్ని అంతం చేయడంలో అంతర్జాతీయ సమాజం తన బాధ్యతలను స్వీకరించాలని చెప్పి కువైట్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఇజ్రాయిల్ ప్రధాని మనం చూసుకుంటే గాజా మొత్తాన్ని మేము స్వాధీనం చేసుకోబోతూ ఉన్నాము. ప్రస్తుతానికి 85% అయితే ప్రస్తుతం ఇజ్రాయిల్ కంట్రోల్లోనే ఉంది. మిగతా 15% కూడా మేము స్వాధీనం చేసుకుంటాము. మా బందీలను వదిలిపెట్టేయమంటే హమాస్ వదిలిపెట్టడం లేదు. గాజా మొత్తాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి ప్రకటించడం జరిగింది. త్వరలో గాజా యుద్ధానికి ముగింపు పలుకుతాము. గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకొని అలాగే మా బందీలు ఎక్కడ ఉన్నారో మేమే కనుక్కొని హమాస్ను అంతం చేస్తామని చెప్పేసి ఇజ్రాయిల్ ప్రకటించిన తర్వాత కువైట్ సంచలన ప్రకటన చేసింది. అంతర్జాతీయ సమాజం, ప్రపంచ దేశాలు ఈ విషయంలో జోక్యం చేసుకొని స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనకు అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని చెప్పి కువైట్ ప్రకటించింది. మరి కువైట్ పిలుపు మేరకు ఏ దేశాలు స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.